ఎస్, నో అంటే నో. మీరే కదా రంగారెడ్డి జిల్లా కలెక్టరు, లేకపోతే మేడ్చల్ మల్కాజ్గిరి, లేకపోతే యాదాద్రి భువనగిరి, అదేవిధంగా సంగారెడ్డి, ఈ కలెక్టర్లకు ఆదేశాలు, మౌఖిక ఆదేశాలు ఇచ్చేది మీరే. కలెక్టర్లు వాళ్ళు డిజిటల్కి సంతకాలు చేయకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మీరు ఎంప్లాయ్ చేసిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్లకు డిజిటల్ కీస్ ఇచ్చి వాళ్ళతోని మీరు సైన్లు చేయించి రేపు బయటపడితే నాదేం లేదు, ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చేశారని వాళ్ళ మీద దొబ్బడానికి మీరు చేస్తున్న కుటిల పన్నాగం ఇది. మళ్ళీ ఎవరో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరో ఒక మామూలు ఎంప్లాయీలను మీరు బలిపశువుగా మారుస్తారు. ఈ భూములన్నీ మీరు బదలాయిస్తూ ఉన్నారు. మీరు అమీన్పూర్లో బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా శంకర్పల్లి మండలంలో ఉండే వెల్మల్ కొండకల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలకు మీరు బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా జియో 111 ఏరియాలో బదలాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు కీసర్లో కూడా బదలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఒక డిపార్ట్మెంట్లో మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ మంత్రి అయినా కూడా ఏం చేస్తాడు, ఎంఆర్ఓలను ఆర్డీఓలుగా, ఆర్డీఓలను డిఆర్ఓలుగా, డిఆర్ఓలను మరి అదనపు కలెక్టర్లుగా అట్లా రూల్ ప్రకారం ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోతాడు. కానీ పొంగులేటి గారు మీ పాలనలో ఎంఆర్ఓలు డైరెక్ట్గా ఆర్డీఓలు అయిపోయారు. ఆర్డీఓ పోస్ట్ ఉంటుంది, ప్రమోషన్ ఇవ్వరు, ఎంఆర్ఓ ఉంటాడు, డైరెక్ట్గా ఆర్డీఓ కూర్చుంటాడు. మీరు కీసర్లో పెట్టింది ఎవరిని? కీసర్లో పెట్టింది మీరు ఎంఆర్ఓని తీసుకొచ్చి ఆర్డీఓ సీట్లో కూర్చోబెట్టిండ్రు. కొన్ని చోట్ల ఎంఆర్ఓలే డైరెక్ట్ డిఆర్ఓలు అయిపోయినారు. ఎంఆర్ఓ డిఆర్ఓ కావాలంటే కంపల్సరీ ఆర్డీఓ అయ్యి తర్వాత డిఆర్ఓ కావాలి. అంటే మీ భూముల దాహానికి మీరు తెలంగాణలో ఉండే ఈ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మీరు కైంకర్యం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, మీరు 2026లో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 2025లో జరిగినాయి, 2024లో జరిగినాయి. మళ్ళీ మీరు ఉల్టా మళ్ళీ ధరణి అని రాయిస్తున్నారు. మరి భూభారతిలో నా హయాంలో జరిగింది ఎందుకు రాయించట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు? మీరు ఒక్కరోజు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. రెండోది, మీ అధికారులు మరి ఒక కమిటీ వేశారన్నారు. కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఒక సిఐడి ఎంక్వైరీ చేయించండి, లేకపోతే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో చేయించండి, లేకపోతే ఈడీకి ఇవ్వండి, లేకపోతే సిబిఐకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఇది 10,000 కోట్లు. ఎందుకంటే ఇందులో మీరే లబ్ధిదారులు. మీకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్, ఇంకా రకరకాల కంపెనీలు ఏవైతే మీ అనుచరుల కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ దీంట్లో లబ్ధి పొందుతున్నారు. కాబట్టే ఈరోజు భూభారతి పోర్టల్లో జరుగుతున్న ఈ దొడ్డిదారిన అక్రమాలు మీరు బయటికి రానివ్వడం లేదు. నిజంగా తెలంగాణ రాకముందే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భూ స్కాముల్లో మీరు మీ హయాంలో, పొంగులేటి గారు వినండి, మీ హయాంలో జరిగిన ఈ భూభారతి స్కామ్ ఏదైతుందో అది అన్నిటికన్నా బాహుబలి స్కామ్. 10,000 కోట్లు ఒక్క రక్తం చుక్క కారకుండా, ఒక్క మూడో మనిషికి తెలియకుండా మీరు సాఫ్ట్వేర్ చేంజ్ చేశారు. ఎందుకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతవరకు? ఒక్క అధికారిని సంజాయిషి అడగలేదు ఎందుకు? ఎందుకంటే ఆ కీ మీ దగ్గరే ఉంది. ఇప్పుడు వేరే ఆప్షనే లేదు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, వేరే ఆప్షనే లేదు. ఆ కీ మీ దగ్గరే ఉంది. మీరు చెప్పండి, ఆ కీ నా దగ్గర లేదని చెప్పండి. మరి ఎవరి దగ్గర ఉంది? ఎన్ఐసి అధికారులు మీ సంతకం లేకుండా, మీ అధికారుల సంతకం లేకుండా ఆ కీ ఓపెన్ చేస్తారా? ఎడిట్ ఆప్షన్ను ఎనేబుల్ చేస్తారా మీ సంతకం లేకుండా? మీకు తెలియకుండా ఈ మాఫియా గ్యాంగులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతి మీ సేవా సెంటర్కు పోయి, ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీకి పోయి మా దగ్గర అసైన్డ్ భూముల వివరాలు ఉన్నాయి, మీకు కావాలంటే మేము అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తాం, పిఓబి నుంచి తీసేయిస్తాం, నిషేధిత భూముల జాబితాను తీసేయిస్తాం, మీరు మాకు ఎంత ఇస్తారో చెప్పండి, అది రాగానే మీరు మాకు అగ్రిమెంట్ రాసి ఇవ్వండి, దాంట్లో మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి అని మీరు అడగడం లేదా? ఓపెన్ చెప్పండి. ఎందుకు దీంట్లో దాపరికం? ఎవరైనా రియాల్టరు భూములను డెవలప్ చేయాలని చెప్పేసి ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పై రిజిస్టర్ చేసుకున్నాగానే వెనక నుంచి బ్యాక్ ఎండ్లో మీరు ఆ వెబ్సైట్ నుంచి తీసుకొని మీరు ఆ బిల్డర్ కంపెనీల దగ్గరికి పోయి మీ మాఫియా గ్యాంగులు 30% అడగడం లేదా? ఓపెన్గా చెప్పండి. ఇది ఈరోజు మీరు ఓపెన్గా చేస్తున్న దందా. స్పష్టంగా 22,000 రికార్డులు తారుమారైనాయి. దీని మీద ఎవ్వరూ మీ మంత్రులు కానీ, మీ ముఖ్యమంత్రి కానీ, మీరు కానీ మాట్లాడడం లేదు. అర్జెంటుగా నిజాలు ప్రజలకు చెప్పాలి.
పెద్ద ఎత్తున భారీ కుంభకోణం జరిగింది. 10,000 కోట్లు చాలా తక్కువ ఫిగరు, అంతకన్నా ఎక్కువనే జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ ఇద్దరి మీద ఉన్నది. ఇక రెండవ డిమాండ్, అర్జెంటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేయకుండా అదే పొజిషన్లో ఉంటే మీ అధికారులు స్వేచ్ఛగా పని చేయలేరు. ఇప్పుడు ఏవైతే మీరు డిజేబుల్ చేసి ఇప్పుడు రాత్రంతా అధికారులందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి రాత్రింబావులు కూర్చోబెట్టి వాళ్ళతోని రికార్డులు మళ్ళీ తారుమారు చేయిస్తున్నారు. నేను అధికారులకు చేతులు జోడించి నేను వినమ్రంగా వేరుకుంటున్నా, దయచేసి ఆ మిస్టేక్ చేయకండి మిత్రులారా. మీరు ఏం చేసినా కూడా ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అట్లనే ఉంటాయి. మీరు ఎంత ఎరేజ్ చేసినా కూడా ఉంటాయి. మీతోని మళ్ళీ ఈ రెవెన్యూ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తప్పులు చేయిస్తూ ఉన్నారు. మొత్తం తప్పులు చేయించారు, మీకు సంబంధం లేకుండానే భూములన్నీ బదలాయించారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని దాన్ని ఓన్ చేసుకోమంటున్నారు, అవన్నీ తుడిచేయమంటున్నారు. దయచేసి ఆ తప్పు చేయకండి. అలాంటి అక్రమ ఆదేశాలు మీకేమైనా వస్తే దయచేసి భారత రాష్ట్ర సమితి పార్టీకి సమాచారం